నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. బంగారం మనందరికీ ఎంత ఇష్టమో కదా. బంగారం షాపింగ్ చేయాలంటే ఇంకా ఇష్టం, కానీ కొంచెం కష్టం కూడా. అలా ఏమాత్రం కష్టం లేకుండా ఇష్టంగా షాపింగ్ చేసుకుని మనకి కావాల్సిన జ్యువెలరీని కొనుక్కునేటువంటి వన్ అండ్ ఓన్లీ ప్లేస్ వెగా జ్యువెలర్స్. పెద్దమ్మ తల్లి టెంపుల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి వెగా జ్యువెలర్స్ లో ది బెస్ట్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయండి. చిన్న కాసు దగ్గర నుంచి పెళ్లి కూతురికి కావాల్సిన కంప్లీట్ సెట్ వరకు ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సాధారణంగా అందరికీ తెలిసిందే, చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మంది మన్ననలు పొందింది వెగా జ్యువెలర్స్. మరి ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి, ఎంత అంటే ఎన్ని తులాల్లో ఉన్నాయి, కాస్ట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. ఇక లేట్ ఎందుకు, వెళ్దామా మరి, రండి. అసలు మెగా జ్యువెలర్స్ కి వన్ ఆఫ్ ది డైరెక్టర్ మణిదీప్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. నమస్తే. వెల్కమ్ టు వెగా జ్యువెలర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గ్రాండ్ అండ్ స్వీట్ వెల్కమ్. ఏదో ప్లెజెంట్ గా ఏదో దేవాలయానికి వచ్చినట్టు అనిపిస్తుంది సార్. ఎంత బాగుందో. అంటే కొన్ని ప్లేసెస్ అలా డివైన్ ఫీలింగ్ తెస్తాయి కదా, అలా అనిపించింది నాకు రాగానే. ముందుగా గణపతి, చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి వెగాలో అని విన్నాను, ప్రత్యేకించి జ్యువెలరీ విషయంలో. మీతో మాట్లాడాల్సినవి కూడా చాలా ఉన్నాయి సార్. మీరు పర్మిషన్ ఇస్తే డెఫినెట్లీ. యా షూర్. ఓకే, ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి అంతే. అసలు ఎందుకు వెగా జ్యువెలర్స్కి మీరు రావాలి? ఇన్ని రకాల షోరూమ్స్ ఉన్నాయి, కొత్త డిజైన్స్ అని, మాది ఓన్ ఫ్యాక్టరీ మేకింగ్ అని చెప్పి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని రకరకాల స్టోర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎందుకు మేము వెగా జ్యువెలర్స్కి రావాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. సో జనరల్గా ఒక కస్టమర్ లేదా ఒక అమ్మాయి ఒక జ్యువెలరీ కొనే ముందర ఏం చెక్ చేసుకుంటారు? జనరల్గా ఏం చేస్తారంటే 10 షాపులకు వెళ్ళి రకరకాల డిజైన్స్ చూద్దాము, రకరకాల జ్యువెలర్స్లో ఉన్న డిజైన్స్కి ప్రైజింగ్ తీసుకొని ఒక రోజు ఆగి ఏది బాగుందో ఆలోచించుకొని మదర్ అయితే, ఫాదర్ అయితే, హస్బెండ్ అయితే డిస్కస్ చేసి, అదితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేసి ఏదైతే బెస్ట్ డిజైన్, ఏదైతే బెస్ట్ ప్రైజింగ్ ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఇవన్నీ చూసినప్పుడు మాకు ఏమనిపించిందంటే, ఎందుకు 10 షాపులు తిరిగి వాళ్ళకి వచ్చే వీకెండ్ సాటర్డేనో సండేనో మొత్తం అంతా కూడా 10 షాపులు తిరగటంలోనే టైం వేస్ట్ చేస్తారు. సో మేమేమనుకున్నామంటే, అదే 10 షాపుల్లో ఉండే క్వాంటిటీ, అదే 10 షాపుల్లో ఉండే డిజైన్స్, అయ్యే 10 రకాల షాపుల్లో ఉండే బెస్ట్ ప్రైజింగ్ అన్నిటినీ తెచ్చి ఒక రూఫ్ కింద వాళ్ళకి కంఫర్టబుల్ షాపింగ్ ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచనతో వచ్చిందే మా వెగా జ్యువెలర్స్. అన్ని ఉంటాయండి ఇక్కడ. ఎస్. ఓకే, నేను ఏదో మాట వరుసకి అన్నారేమో, ఇంత క్వాంటిటీ ఉంటుంది. సో మా యొక్క యుఎస్పీనే వందలాది డిజైన్స్, బెస్ట్ డిజైన్స్, రీజనబుల్ ప్రైజింగ్తో మేము వెగా జ్యువెలర్స్ అనే ఆలోచనతో ఈ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఉందండి. చెప్పండి. అరే నేను ఆశ్చర్యపోయింది, చాలా మంది ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఎన్బికే నందమూరి బాలకృష్ణ గారు, ఆయన అసలు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం ఏంటి, ఒక జ్యువెలరీకి ఆయన ప్రమోషన్ ఇవ్వడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోయాము. మీకే కాదండి, మాకు కూడా ఆశ్చర్యమే. గోల్డ్ అంటే ఏంటండి? నమ్మకం. సో ఆ నమ్మకానికి మన బాలకృష్ణ గారు బ్రాండ్ అంబాసిడర్. అంటే ఆయన వంశం కావచ్చు, నందమూరి వంశం అయినా సరే, ఆ ఫ్యామిలీ అయినా సరే, నమ్మకానికి పెట్టిందే పేరు. సో మన గోల్డ్ జ్యువెలరీ నమ్మకాన్ని ప్రజలందరిలో, కస్టమర్స్ అందరిలో నింపడానికి ఒక కరెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ కావాలని చూసాం. అందరూ రకరకాల బాంబే హీరోయిన్లను తీసుకొచ్చి, ఎక్కడెక్కడ హీరోయిన్లు తీసుకొచ్చి జ్యువెలరీ యాడ్లు చేస్తుంటారు. కానీ సరికొత్తగా మనం ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది కస్టమర్కి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎండోర్స్ చేయగలిగే ఒక ఫిగర్, ఒక పర్సనాలిటీ, ఒక స్టేచర్, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఓన్ చేసుకున్న ఒక ప్రజా లీడర్ ఎవరైతే బాగుంటుందని చూస్తే అందులో తట్టగానే చెప్పక్కర్లేదు, బాలకృష్ణ గారు మా అందరికీ కనబడింది. కానీ ఆ డేర్ చేయగలమా, అసలు ఆయన అడగగలమా? సో ఏదో ధైర్యం చేసి మాకున్న ఇండస్ట్రీ కాంటాక్ట్స్ ద్వారా ఫస్ట్ అప్రోచ్ అవ్వడం జరిగింది. చేస్తారా అనే ప్రపోజల్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కొంత టైం అనేది డెఫినెట్లీ అందరూ తీసుకుంటారు. సార్ కూడా చాలా టైం తీసుకున్నారు. కానీ ఎక్కడ వాళ్ళకి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, సార్కి మాకున్న కామన్ పాయింట్, ఒక తెలుగువాడు విజయవాడలో పుట్టి దేశం అంతటా విస్తరించడానికి రెడీగా ఉన్నాడు, ఒక రీజనబుల్ ప్రైజింగ్తో, నమ్మకమైన
బంగారాన్ని అందరికీ ఇస్తున్నప్పుడు తప్పేంటి అని. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో కార్పొరేట్స్ వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నాయి. మన తెలుగువాడు విజయవాడలో పుట్టి ఈ ఇండస్ట్రీలో మోస్ట్లీ జ్యువెలరీ ఇండస్ట్రీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అదర్ స్టేట్స్, గుజరాతీస్, కేరళైట్స్ అందరూ ఉంటారు. సో మన తెలుగువాడు మన తెలుగు విజయవాడలో పుట్టి దేశం అంతటా విస్తరించడానికి తప్పే ఉంది. మన నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే తెలుగువాడిని ఎప్పుడు ప్రోత్సహించాలంటారో ఆ ఒక్క చిన్న ఆ పాయింట్ని పట్టుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వెన్ను తట్టి మేము ఉంటాము, మీ నమ్మకానికి మీరు జాగ్రత్తగా వ్యాపారం చేయండి, మేము మీకు 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి వేగా జ్యువెలర్స్ కోసం ముందుకు వచ్చారు నందమూరి బాలకృష్ణ గారు. అది చాలా సర్ప్రైజింగ్ అండ్ ఈ జ్యువెలరీ ఇండస్ట్రీని ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేసిందని చెప్పొచ్చు. సర్ప్రైజ్ అయిపోయారండి అందరూ. అంటే ఒక హీరోయిన్ ఒక మోడల్ను తెచ్చి చేసే ఈ రోజుల్లో ఒక 50 years లెజెండరీ యాక్టర్ బాలకృష్ణ గారు తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేయటం అనేది ఇక్కడే కాదు యుఎస్తో సహా అందరూ కూడా ఆశ్చర్యపరిచిన విషయం. బాలకృష్ణ గారు వేగా జ్యువెలర్స్కి ఎలా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. బై గాడ్స్ గ్రేస్ మేము ఆన్ బోర్డ్ చేసుకున్నాము. చేసుకున్న తగ్గట్టుగానే దానికి తగ్గట్టుగానే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తున్నాము. బాలయ్య బాబు గారికి వేగా జ్యువెలర్స్ లో ఇష్టమైనటువంటి జ్యువెలరీ ఏదన్నా ఉందండి? ఎస్, మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఆయనకి భక్తి ఎక్కువ కదా, సో ఆయనకి ఎప్పుడు కూడా ఈ దేవుళ్ళవి ఇవంటే చాలా బాగా ఇష్టం. సో ఆయన కోసం స్పెషల్ గా ఒక డిజైన్ చేసిన బాలాజీ నా వెంకటేశ్వర స్వామితో ఒక డిజైన్ చేసామండి. ఆ షూట్ కోసం బాలయ్య బాబు గారి కోసం డిజైన్ చేసిన వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మీకు చూపిస్తాను. షూర్ తప్పకుండా. బాలయ్య బాబు గారికి నచ్చినటువంటి జ్యువెలరీ ఏంటండి? సాక్షాత్తు అంతే. ఎస్, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారు అంటే ఆయనకి చాలా బాగా ఇష్టం అనమాట. సో అందులో దీన్ని ఎలాగా డిజైనర్ గా చేయొచ్చు, ఫస్ట్ టైం మా బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా. సో ఆయన కోసం స్పెషల్ గా ఇదంతా కూడా ఎమరాల్డ్ అండి, మధ్యలో అంతా కూడా పెద్ద ఎమరాల్డ్. సో స్వామివారి గుండెల్లో కౌస్తుభం అంటే అమ్మవారు. సో స్వామివారి మాలలు కూడా అంటే ఇదంతా డైమండ్స్ తో ఇలా చక్కగా ఆయన గజమాల వేస్తారు కదా. సో అలాగే తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉంటారో అలా నిలువెత్తు రూపాన్ని అలా డిజైన్ చేసి ఆయనకి ఆ రోజు షూట్ రోజు ఇచ్చాం అనమాట. ఆయన చూసిన వెంటనే 2 నిమిషాలు అలా కళ్ళకద్దుకొని తర్వాత మెల్ల వేసుకున్నారు. భక్తి కదా ఎక్కువ. కానీ అలా మనం తిరుమలలో ఎలా అయితే చూస్తామో స్వామివారిని, అలా సాక్షాత్తు ఆయన వచ్చి నిలబడ్డారా అని ఉందండి. డిజైనర్ చేసిన వాళ్ళు డిజైన్ అంటే ఎవరైతే మేకింగ్ చేశారో వాళ్ళకి నిజంగా స్వామి అనుగ్రహం ఉంది. ఇవన్నీ కూడా ముహూర్తం పీసెస్ అంటామండి. చేయడానికి 5 నుంచి 6 నెలలు పడుతుందండి. అంటే స్వామివారి మొహంలో చిన్న కళ లేకపోయినా, స్మైల్ లేకపోయినా ఆ పీస్ ని మేము బయటికి ప్రొడక్షన్ లో నుంచి తీసుకొచ్చి ట్యాగ్ చేయము. ఇది జనరల్ గా ఆర్డర్ మీద చేయము, సేల్ కూడా పెట్టము. బాగా ఎవరైనా కావాలంటే దీంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసి వేరే డిజైన్ చేస్తాం తప్ప యాజ్ ఇట్ ఈస్ మా బాలకృష్ణ గారికి డెడికేటెడ్ అన్నట్టుగా మేము ఇది వచ్చిన వాళ్ళకి చూపిస్తాం తప్ప సేల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఇది ఆయనకు మాత్రమే. ఇవన్నీ కూడా ఎమరాల్డ్స్ అండి. ఎమరాల్డ్స్ లో దీంట్లో లైటర్ వర్షన్ ఉంటుంది, డార్కర్ వర్షన్ ఉంటుంది. మేము లైటర్ వర్షన్ పెట్టాము. సో ఆ రోజు సార్ కాస్ట్యూమ్ ని బట్టి పెట్టాము. సో కస్టమర్ కాస్ట్యూమ్ ని బట్టి మనం రూబీస్ కానీ ఎమరాల్డ్స్ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోల్డ్ బీడ్స్ అనమాట, మాల గుంగురు బాల్స్ అంటాము. సో ఇవన్నీ కూడా అలా మాలలో డిజైన్ చేసి జరిగింది. చాలా బాగుంది. మీరు కొంచెం క్లోజ్ లో చూడండి ఎంత అందంగా ఉందో. అభయ హస్తాలు కానీ హస్తాల రేఖలు కూడా అంటే చేతి వేళ్ళుతో సహా పాదాలు అన్ని చాలా చక్కగా స్వామివారి పంచకట్టుతో సహా గోల్డ్ లో అలా దించేశారండి. ఏ ఫీల్డ్ అయినా కాంపిటీషన్ అనేది సహజం అండి. సో ఈ గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, డైమండ్ జ్యువెలరీ, ఈ జ్యువెలరీ ఇండస్ట్రీలో మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఒకటండి, ఈ జ్యువెలరీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక క్వాంటిటీ పెట్టడం అనేది చేసింది మేమే. జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే లిమిటెడ్ క్వాంటిటీ పెట్టడం, ఆన్ ఫొటోస్ చూపించి ఆర్డర్స్ తీసుకోవడం, డిజైన్స్ అన్ని మేము మేక్ చేస్తామని చెప్పడం. అలా కాదు. నేను ఎప్పుడు కూడా కస్టమర్ని ఆర్డర్ ఓరియంటెడ్గా పుష్ చేయమండి. ఈ డిజైన్ బాగుంది, లైవ్లో తీసుకోండి, కొనుక్కోండి, చూసుకోండి, అప్పుడే కొనండి. అంతే తప్ప మీరు ఆర్డర్ ఇవ్వండి, దీన్ని ఇంత వెయిట్లో చేస్తాను, దానికి ఆ డిజైన్ జోడు చేస్తాను, అంత టైం ఎవరికి లేదండి. వచ్చిన తర్వాత కూడా నచ్చుతుందనే గ్యారంటీ ఉండదు. సో మేజర్ ఫోకస్ ఎప్పుడు కూడా లైవ్ రెడీ స్టాక్ మీద హ్యూజ్ క్వాంటిటీ పెట్టి మీ ముందల పీస్ పెట్టి మీరు ట్రయల్ చేసుకొని నచ్చితేనే కొనుక్కోండి. అంతే తప్ప మీరు ఎప్పుడు కూడా మళ్ళీ రండి మీకు ఆర్డర్ మీరు చేసిస్తాం, ఆర్డర్ వచ్చేదాకా అమ్మదేవుడా అని చెప్పి వాళ్ళు భయపడటం, అది వచ్చిన తర్వాత నచ్చిద్దో నచ్చుదో అని. సో కస్టమర్ రిలేషన్ కూడా అక్కడే చెడిపోతుందండి. సో ఇప్పుడు మీకు నచ్చింది, మీరు ఏదో ఊహించుకొని ఆర్డర్ ఇస్తారు, అక్కడ ఊహించిన దాని ప్రకారం రాదు. ఎందుకంటే ఒకరోజు చేసిన వంట మళ్ళీ కుదిరిద్దా లేదనే గ్యారంటీ మనకే లేదు. సో ఇది గోల్డ్, ఎవరి చెయ్యి ఎలా తిరుగుతుంది అనేది మనం చెప్పలేం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రెడీ లైవ్ స్టాక్ ని
కుప్పలుగా చూపిస్తే దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం ఈజీనా, ఆర్డర్ చేయడం ఈజీనా అంటే ఇదే ఈజీ. సో ఆర్డర్ పద్ధతిని మార్చి వందలాది డిజైన్ స్టాక్లో పెట్టడం ఏకైక బ్రాండ్ మందేనండి. అంటే మీరు ఎక్కడో కూడా 10-15 చూసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ రోజు ఒక చీర కొంటేనే మీరు 10 షాపులు తిరిగి 100 చీరలు చూస్తున్నారు. సిమిలర్గా ఒక చీరకి బంగారానికి మా దగ్గర తేడా లేదండి. 100 డిజైన్స్ మీకు చూపిస్తాం, దాంట్లో మీకు నచ్చింది కొనుక్కోండి. ఎంత టైం తీసుకున్నా పర్లేదు. ఎస్. సో ఒకసారి నాకు ఆ కలెక్షన్ చూడాలని చూస్తూ ఇప్పుడు మనం కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. ఎస్. చూడాలని నాకు చాలా కోరికగా ఉంది, నాతో పాటు వ్యూవర్స్ అందరికీ కూడా. Yes. ఎందుకంటే వెడ్డింగ్ కలెక్షన్ ఒకవేళ పెళ్ళైపోయిన మాలాంటి వాళ్ళు కూడా ఆ కలెక్షన్ చూసి ఆనందిస్తామండి. మేము వేసుకోలేకపోయినా కనీసం చూస్తున్నాం కదా అని. బట్ ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్న వాళ్ళు ఒక నెల ముందు నుంచి 2 నెలల ముందు నుంచే ప్లానింగ్ ఉంటుంది. సో ముహూర్తాలు మళ్ళీ త్వరలో రాబోతున్నాయి. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు డిజైన్స్ కానీ ఏమైనా చూపిస్తే హ్యాపీ. డెఫినెట్లీ పెళ్లి కలెక్షన్ కి వెళ్ళిపోదాం. సో జనరల్ గా ఇప్పుడు మేము బ్రైడల్ కలెక్షన్స్ కి పెట్టింది పేరు మా వేగా జ్యువెలర్స్ అండి. మీరు 2-3 నెలల ముందు ఫిక్స్ అయినా సరే, మా దగ్గర 2 రోజుల ముందు పెళ్లి ముహూర్తం పెట్టుకొని వచ్చినా సరే, ఓవర్ నైట్ విత్ ఇన్ 3 hours లో మీ పెళ్లి బ్రైడల్ జ్యువెలరీ మొత్తం షాపింగ్ చేసే బాధ్యత నాది. మీకు మా దగ్గర స్పెషల్ డిజైనర్స్ ఉంటారండి. సో మీ శారీ ఏంటి, మీ అకేషన్ ఏంటి, మీకు ఏ జ్యువెలరీ కావాలి, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇప్పుడు ఒక పెళ్ళి అంటే ఒక అమ్మాయి చాలా ఆశలతో ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ వెడ్డింగ్స్ కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో కొన్ని ఆశలతో వస్తారు. వాళ్ళకి ఫస్ట్ మనం రాగానే ఒక కంఫర్టబుల్ అంబియన్స్ ఇస్తాం. ఇచ్చి కూర్చోబెట్టగానే ఫస్ట్ కన్సల్టేషన్ జరుగుతుందండి. డైరెక్ట్ గా వాళ్ళకి తీసుకొచ్చి పరిచేసి ఇది కొనండి 3% వేస్టేజ్, ఇది కొనండి 4%, అది నాన్ సెన్స్ మేము చెయ్యం. సో మేము ఎప్పుడూ కూడా కస్టమర్ని కంఫర్ట్ చేసి, మ్యామ్ ఏంటి మీ అకేషన్ ఏంటి, పెళ్ళి అంటే ప్రధానం ఎంగేజ్మెంటా పెళ్ళే, లేదంటే ఎంగేజ్మెంట్. ఓకే, ఎంగేజ్మెంట్ కి ఫుల్ బ్రైడల్ జ్యువెలరీ కంటే కూడా మీరు లెహంగా వెళ్తున్నారా, చీరకి వెళ్తున్నారా? సో మీరు లెహంగాకి వెళ్తున్నారు, లెహంగాకి వెళ్తే మీకు ఒక చౌకర్ సరిపోతుంది, వడ్డీనం అవసరం లేదు. సో మీ ఎంగేజ్మెంట్ లెహంగాకి కలర్ చూపిస్తే మా దగ్గర ఉన్న డిజైనర్స్ మీకు స్పెషల్ గా ఏం చౌకర్స్ ఫిట్ అవుతాయి మీ నెక్ కి అవి సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా మీ నెక్ షార్ట్ ఉంది, మీ నెక్ షార్ట్ ఉంటే మీకు లెహంగా మీదకి ఇది సరిపోదు. సో దానికి ఏం కావాలి, 3/4 జ్యువెలరీ కావాలి. చౌకర్ ఫిట్ అవ్వనప్పుడు అందరికి చౌకర్ సెట్ అవ్వండి. సో వాళ్ళకి 3/4 జ్యువెలరీ చూపిస్తాం. అలా కూడా కాదు, పెళ్ళి ఉందండి, నాది పెళ్లి మెయిన్ ఫంక్షన్, పగల రాత్ర, మధ్యాహ్నం పూట, మధ్యాహ్నం జ్యువెలరీ, ఆఫ్టర్నూన్ వెడ్డింగ్ ఆఫ్టర్నూన్ అయితే చక్కగా బ్రైడల్ సెట్ సజెస్ట్ చేస్తాం. మీ బడ్జెట్ ఏ రేంజ్ లో చూస్తున్నారు అంటే, కొంతమంది నాకు 15 లక్షల బడ్జెట్ ఉందండి, కొంతమంది నాకు 25 లక్షల బడ్జెట్. సో ఎవరి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి సెట్స్ రెడీ చేస్తాం, వాళ్ళ టైం వేస్ట్ చేయం. ఎక్కడా కూడా మీరు దీనికి ఇది సెట్ చేసుకుందాం మీరు అందరూ వద్దు. యువర్ గెస్ట్ టు అస్. మీ ఆశలన్నీ బయట అలా పార్క్ చేసి రండి, కొత్త ఆశలు మేము చూపిస్తాం. కొత్తగా మిమ్మల్ని ఎలా చూపించాలనేది మీకంటే ఎక్కువ బాధ్యత మాది. సో రీసెంట్ గా అయినా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ వెడ్డింగ్స్, ముఖేష్ అంబానీ వెడ్డింగ్ అవ్వచ్చు, దీపికా పదుకొని, ఎవరి వెడ్డింగ్ అయింది, దాని ఇన్స్పైర్డ్ స్టైల్డ్ డిజైన్స్ ఏ ఉన్నాయి మా డిజైనర్స్. మ్యామ్ మీరు 5 లక్షల బడ్జెట్ ఉన్నా, మీ దగ్గర 50 లక్షల బడ్జెట్ ఉన్నా, మీ దగ్గర 5 కోట్ల బడ్జెట్ ఉన్నా, ప్రతి ఒక్కళ్ళకి మా దగ్గర జ్యువెలరీ ఉంటుంది. పెళ్లి నగలకి మినిమం బడ్జెట్ ఎంత అండి? అసలు దేనికి మినిమం అనేది లేదండి. 3 లక్షల నుంచి 2 లక్షల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. చిన్న నెక్లెస్ దగ్గర నుంచి అంటే ₹1,00,000 నుంచి నెక్లెస్ స్టార్ట్ చేసి ₹1,00,00,000 వరకు ఒకటే నెక్లెస్ మా ప్రత్యేకత. అంటే జనరల్ గా ఒక్కొక్క షాపు గోల్డ్ కు పెట్టింది పేరు, ఒక్కొక్క షాపు డైమండ్ కు పెట్టింది పేరు, ఒక్కొక్క షాపు డిజైనర్ జ్యువెలరీకి పెట్టింది పేరు. అన్ని కలయికే మా వేగా జ్యువెలర్స్. మీరు గ్రాములో చూస్తారా, కేజీలో చూస్తారా, 2 కేజీల్లో చూస్తారా, ₹1,00,00,000 డైమండ్ సెట్ చూస్తారా, ₹1,00,000 నెక్లెస్ చూస్తారా, అన్నిటికీ అండర్ వన్ రూఫ్. ప్రతి కస్టమర్ కి ₹1,00,000 కొనే కస్టమర్ దగ్గర నుంచి ₹1,00,00,000 కొనే కస్టమర్ కూడా అన్ని డిజైన్స్ చూడొచ్చు, అన్ని సర్వీసెస్ ఒకటే రూఫ్ కింద దొరుకుతాయి. అందరూ ఒకటే. ఇంకా మీకు టైం వేస్ట్ చేయకుండా చూపించేస్తాను. నేనైతే చాలా ఎగ్జైట్, మీరు మాట్లాడుతున్నారు కానీ నాకు ఎప్పుడు జ్యువెలరీ చూపిస్తారా అని ఉంది మనసులో. చూద్దాం. సో ఇప్పుడు వెయిట్ ప్రకారంగా ఉన్నాయి, ఇవి వెయిట్స్ ప్రకారం అండి. ఇప్పుడు ఈ సెట్ లో ఉన్న నెక్లెస్ బొట్టుమాల విత్ కాసు లక్ష్మీదేవి అండి. సో నెక్లెస్, హారం, వడియానం, జుంకా, బ్యాంగిల్స్, ఇవన్నీ కలిపి కూడా కేవలం 20 తులాలు మాత్రమే. 20 తులాస్ లో నెక్లెస్, హారమ్స్, వడియానం,
ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ కూడా 20 తులాల్లోనే. అంతకు ముందు ఇవే మేము 30 తులాల్లో చేసేవాళ్ళం. అంటే 300 గ్రాముల్లో అవేవి లైట్ వెయిట్ లో మీరు చూస్తున్న అన్ని కూడా 200 గ్రాముల్లోనే ఫుల్ బ్రైడల్ సెట్ తయారు చేయడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అంటే ఇదేదో తక్కువ వెయిట్ అను అలా ఏం అనిపించట్లేదు. ఆ ముద్ద బంగారం ఎలా తెలుస్తుంది మనకి? మీకు చెప్పాను కదా, కొనలేనేమో పెరిగిపోయిందేమో అనే ఫీలింగ్ ఎక్కడా రాకుండా అవే వెయిట్స్ లో అదే క్వాంటిటీ అన్ని ఐటమ్స్ సమకూరేలాగా. అంటే నెక్లెస్ పెట్టుకోవాలి, హారము పెట్టుకోవాలి, వడ్డియానము పెట్టుకోవాలి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందాక ఎవరికైతే 15 తులాలే మాకు బడ్జెట్ ఉంది అని వస్తారో వాళ్ళ కోసం ఏం చేసామండి, ఇప్పుడు సింపుల్ గా అంటే మీరు ఎంగేజ్మెంట్ కి నెక్లెస్ పెట్టుకొని ఇలాగా అదే ఎంగేజ్మెంట్ లో హారాన్ని వడ్యానం కింద పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక అకేషన్ లో దీన్ని హారం కింద వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మల్టీ ఫంక్షనల్ అండి. అంటే రేటు పెరిగే కొద్దీ దాన్ని ఎలా మల్టీపర్పస్ గా చేయాలనేది మెయిన్ పర్పస్. సో నెక్లెస్ 30 గ్రామ్స్ లో ఉంటుందండి నెక్లెస్. మాలాంటి వాళ్ళకి ఇలాగే కావాలి. మీరనే కాదండి, ఎవరైనా సరే ఈ రోజు రేటు పెరిగే కొద్దీ మనం ఎలా మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవాలని మెయిన్ అందరూ వెయిట్ చేస్తా ఉంటారు. అంటే బంగారం కొనాలి వేసుకోవాలని ఉంటుంది కానీ బడ్జెట్ ఈ రేట్ ప్రకారంగా చాలా మంది ఆశల్ని కప్పిపుచ్చేస్తారు. సో మీకు ఇందాక చెప్పాను 10 తులాలలో ఇది వడ్డానం పెట్టుకోవచ్చు, హారం పెట్టుకోవచ్చు, నెక్లెస్ కి పెట్టుకోవచ్చు, ఇయర్ రింగ్స్ కింద పెట్టుకోవచ్చు. సో ఇది మొత్తం సెట్ గాజులు 20 తులాలు మాత్రమే. పెళ్లి కూతుర్లు వింటున్నారు కదా, 20 తులాల్లో ఇంత అద్భుతమైన సెట్ మీ సొంతం చేసుకోవచ్చు వేగా జ్యువెలర్స్ లో. ఇంకొంచెం బడ్జెట్ ఉంది, సో ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, స్కీమ్స్ కట్టుకున్నారు. గోల్డ్ ఉంది మా దగ్గర, బంగారం ఉంది, పాత బంగారం ఉంది, 300 గ్రాముల్లో సెట్ కావాలి అంటే అన్ని రకాలు. మీకు ఇందాక చెప్పాను కదా 10 తులాల నుంచి 100 తులాల వరకు అందరికి బ్రైడల్ సెట్స్ దొరుకుతాయి. వాళ్ళకు కూడా ఫుల్ క్వాంటిటీలో దొరుకుతాయి. సో ఇప్పుడు మనం కొంచెం డిజైనర్ గా 30 తులాలు ఉంది అనుకుందాం మన దగ్గర బడ్జెట్, అంటే 300 గ్రాములు చూస్తే నక్షి విత్ హారం, నక్షి హారం, నక్షి నెక్లెస్, నక్షి విత్ స్టడ్డెడ్ అంటే డిజైనర్ స్టడ్డెడ్ పికాక్స్ విత్ యాంటిక్ హారం ప్లస్ వడియానం, జుమ్కాస్ అండ్ బ్యాంగిల్స్, ఇవన్నీ సెట్ 30 తులాలు మాత్రమే. సో ఇప్పుడు మీరు ఒక్కసారి దగ్గరకు వచ్చి చూస్తే ఇటు సైడ్స్ నుంచి కూడా దీని డిజైన్స్ అత్యంత కేర్ఫుల్ గా చక్కగా డిజైన్ చేయబడి ఉంటాయి. పికాక్ ఫెదర్స్ ఎలా ఉంటాయండి ఆ నెమలికలు అలా అద్భుతంగా ఇక్కడ డిజైన్ చేశారు. అసలు ఆర్టిస్ట్లకు దండం పెట్టొచ్చండి. ఇప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉంటాయండి. ఇప్పుడు దాంట్లో రాళ్ళు తక్కువ ఉన్నాయి, దీంట్లో రాళ్ళు కలర్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కలర్ స్టోన్స్ మొత్తం దోచేస్తారేమో, చాలా అయిపోద్దేమో, చాలా అపోహలు ఉంటాయి. మేము వెరీ క్లియర్ గా మా కస్టమర్స్ అందరికి ఒక ప్రైస్ ప్రామిస్ చేసామండి. ఏంటంటే మా వేగా ప్రైస్ ప్రామిస్ ఏదైతే రాళ్ళకి ఈ అన్నిటికీ అంటే స్టోన్స్ కి ఏదైతే మీరు ఖర్చు పెడతారో, లెట్ అస్ సే ఈ సెట్ మొత్తం మీద మీరు ఒక 100 రూపాయలు స్టోన్ కాస్ట్ పడింది. ఈ 100 రూపాయలకి మేము మీకు ప్రామిస్ చేసేది ఏంటంటే మార్కెట్ లో కని విని ఎరగని రీతిలో మీ 100 రూపాయలు మీరు ఏ రోజు వచ్చినా సరే ఈ స్టోన్ కు మీరు పెట్టిన ఖర్చుని 70% అంటే 100 రూపాయలు మీరు కనుక స్టోన్ ఖర్చు పెడితే దానికి 70 రూపాయలు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సీరియస్లీ? ఎస్. బయట ఎక్కడైనా బంగారానికి గ్యారంటీ ఉంటుంది, ఈ రోజు అన్ని టెక్నాలజీ వచ్చింది, మెషినరీ ఉంది, ప్యూరిటీ చెప్తారు, కానీ ఈ స్టోన్స్ క్వాలిటీ ఎవరు చెక్ చేయరు. ఇక్కడే రూపాయికి 10 రూపాయలు అందరూ పోగొట్టుకునేది ఇక్కడే. మా దగ్గర వేస్టేజ్ తక్కువ అని చెప్పి బోర్డులు పెద్ద పెద్ద అక్షరాలతో 1 నుంచి 10%, 12% అని రాస్తారు, కానీ స్టోన్ కాస్ట్ ఎక్కడా చెక్ చేసుకోరు. 1,00,000 రూపాయలు పెట్టి ఐటమ్ కొంటున్నారు, దాంట్లో స్టోన్ వాల్యూ 10% 12% ఉంటుంది. అంటే 1,00,000కి 1,200 రూపాయలు ఇలా స్టోన్ కి అవుతుంటే 10 లక్షల ఐటమ్ కి 12,000 రూపాయలు స్టోన్ కాస్ట్ అయితే ఈ స్టోన్ అంతా కూడా వృధా పోయినట్టేనా? కాదు. మా వేగా జ్యువెలర్స్ లో ఎప్పుడు మీరు వెనక తీసుకొని వచ్చిన ఆ 10,000కి మీరు ఖర్చు పెట్టిన 10,000 స్టోన్ కాస్ట్ కి 7,000 మీ సొంతం. సో మార్కెట్ లో అప్కమింగ్ అండ్ ట్రెండింగ్ అంటే ఇప్పుడు మీరు చూస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం నవంబర్ లో ఉన్నాం, మేము నెక్స్ట్ మార్చ్ లో జరిగే వెడ్డింగ్స్ కి ఇప్పటి నుంచే మా డిజైనర్స్ డిజైన్ స్టార్ట్ చేస్తాం. ఎస్. అంటే మీరు లేడీస్ మామూలుగా ఉంటారా, ఏదైనా సరే ఒకళ్ళు కట్టింది ఒకళ్ళు పెట్టింది పెడితే మళ్ళీ వాడరు, మరి మాకు ఎంత కష్టం. అందులో కొంచెం మారినా పర్లేదు, కొత్త డిజైన్. మేము ఎప్పుడు మాకు ఒక R&D డిపార్ట్మెంట్ ఉంటుందండి. అంటే ఫ్యూచరిస్టిక్ గా ఏం చెయ్యాలి, ఈ రోజే మనం రేపు ఎలా అయితే రేపు ఏం వంట చేయాలని చెప్పి ఈ రోజు కూరగాయలు కొనుక్కొని పెట్టుకుంటామో, సిమిలర్ గా ఇది రేపు ఏ డిజైన్స్ చేస్తే మార్కెట్ లో మళ్ళీ కొత్తదనం, అది హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు, కానీ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాం. మన తాతల కాలాల నుంచి మన అమ్మమ్మల నుంచి వచ్చేది కాసుమాల, బొట్టుమాల, అట్లా కొన్ని లక్ష్మీదేవి అడ్డిగలు. సో ఇవన్నీ కూడా కొన్ని స్టాండర్డ్ డిజైన్స్ కాకుండా తప్పించి ఈ జ్యువెలరీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మనకు మనం సరి చేసుకుంటూ ఫ్యూచరిస్టిక్ గా వెళ్ళటమే. ఇప్పుడు మీరు ఐఫోన్ చూస్తే అప్పటికప్పుడు 16 Pro Max ఎలా వస్తుందో, మా జ్యువెలరీ కూడా అంతకంటే అడ్వాన్స్డ్ అండి.
ప్రతిరోజు మా డిజైనర్స్ స్పెషల్ లాంజ్ లో వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తూ ఏం జరుగుతుంది, కొత్తగా ఏం క్రియేట్ చేయాలి, మేకింగ్ అనేది రోజు అది నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు చూసారా, జరుగుతుంది. అలా ఎవ్రీ డే మేము కొత్త Yes. డిజైన్స్ ఫ్యూచర్ కోసం తయారు చేస్తూనే ఉంటాం. మా దగ్గర ఇంకొంచెం బడ్జెట్ ఉందండి, పర్వాలేదు, ఉన్నది ఒక్కటే అమ్మాయి, తనకి ఇంత బంగారం పెట్టాలనుకున్నాం, ఒక 40 తులాల వరకు అంత Yes. పైగా అని Yes. అనుకున్న వాళ్ళకి Yes. ఉన్నాయా మరి? 40 తులాల సెట్ కూడా రెడీగా మీ దగ్గర Okay. రేంజ్ వైస్ పెట్టాను. ఓకే, ఇది 40 తులాల బంగారం అండి. సో ఇవేంటంటే కొంచెం కొత్తగా ఎస్, అనిపిస్తుందండి. దేంట్లో మీరు ఎక్కడ చూసినా దాంట్లో సీజెడ్ అండ్ ప్లెయిన్ జ్యువెలరీ కొంచెం మామూలు చూపించాను, కొంచెం డిజైనర్ యాంటిక్ Yeah. చూపించాను. ఇది వచ్చేసి గోల్డ్ విత్ అన్కట్ డైమండ్స్ అండి, కొంచెం బడ్జెట్ ఉంది. సో వాళ్ళకి యాంటిక్ జ్యువెలరీలో నెక్లెస్, హారం, వడియానం, ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ సెట్ కూడా మళ్ళీ 40 తులాలు మాత్రమే. యా, సో ఇక్కడ చూస్తే ఈ డిజైన్ లో ఉన్నదంతా కూడా అన్కట్ డైమండ్స్ అండి. సో ఈ అన్కట్ డైమండ్స్ కూడా మన దగ్గర 80% రీసేల్ వాల్యూ. ఎమరాల్డ్స్ మామూలుగా ఒరిజినల్ కలర్ ఇలా ఉంటుంది, ఎస్, న్యాచురల్ అండి, న్యాచురల్ కలర్స్, న్యాచురల్ వాటికి. సో ఇప్పుడు మీరు అనొచ్చు మణిదీప్ గారు ఓన్లీ వడ్యానం, ఇప్పుడు ఓన్లీ సెట్సే ఉంటాయి, విడిగా కూడా ఉంటాయి. ఎస్, మా దగ్గర విడిగా కూడా. అదే అడగబోయాను అసలు, ఇప్పుడు ఇలా సెట్ లా చూపిస్తున్నారు, నాకు ఇంత సెట్ వద్దండి, ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి, అలా ఇస్తారా? సపరేట్ గా ఇయర్ రింగ్స్ 500 నుంచి 1000 ఇయర్ రింగ్స్ చూపించే ఏకైక కెపాసిటీ ఉన్న స్టోర్ వేగా జ్యువెలర్స్. ఓ మై గాడ్, 500 నుంచి 1000 రకాలు ఉన్నాయంటే ఇయర్ రింగ్స్ లోనే. లేట్ ఎందుకు, షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారా? వచ్చండి, పెద్దమ్మ తల్లి టెంపుల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి వెగా జ్యువెలర్స్. మన దగ్గర విడిగా హైయెస్ట్ వర్క్మెన్షిప్ ఆఫ్ వడ్యానం అంటే ఇదండి. సో ఇది వచ్చేసి మనకి వెయిట్ చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి 27 తులాలో ఓన్లీ వడ్డానం అండి. అంటే చాలా మంది పెళ్లి అయిన తర్వాత ఓన్లీ వడ్డానానికి అష్టలక్ష్మి విత్ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి కాన్సెప్ట్ లో మీరు ఒక్కసారి స్వామివారి పాదాల దగ్గర నుంచి చేతులు, అభయహస్తాలు, శంకు చక్రాలు, ఇప్పుడు అష్టలక్ష్మి, సంతాన లక్ష్మి మీరు చూసారా, అమ్మవారి కొంచెం క్లోజప్ లో చూస్తే మీకు అమ్మవారి ఒళ్ళో కూర్చున్న చిన్న బేబీ అండి. సో అష్టలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, అట్లా ప్రతి ఒక్క లక్ష్మిని క్లియర్ గా 3D డిజైన్ చేసి, ఎంత డీటెయిల్డ్ అంటే మేమేదో మా ప్రొడక్ట్ గురించి ఎక్కువ చెప్పినట్టు కాదండి. మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ చెప్పేది ఏంటంటే డీటెయిలింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ చాలా బాగుంటుందని అంటారు. సో సైడ్ యాంగిల్ నుంచి చూస్తే మీకు స్వామివారి పాదాలు, కాళ్ళు, చేతులు అన్ని కనిపిస్తాయండి. మా డిజైన్స్ యొక్క స్పెషాలిటీ ఫ్రంట్ నుంచి చూస్తే నార్మల్ గా ఉంటుంది, మీకు సైడ్ నుంచి చూస్తే ఆ డీటెయిలింగ్ అవన్నీ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంటాయి. ఇలా అంటేనే తెలుస్తుంది. భలే ఉంది కదా, చూడ్డానికి ఎంత బాగుందో, చాలా నీట్ గా డీటెయిల్డ్ గా తెలుస్తుంది వర్క్. సరే, ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువైతే మన 1/2 kg సెట్ కి వెళ్ళిపోదాం. ఒక 1/2 kg బడ్జెట్ ఉంది నా దగ్గర, 500 గ్రాముల బడ్జెట్ ఉంది. అంటే ఈ 500 గ్రామ్స్ లో బ్యూటిఫుల్ దశావతారం అండి. సో మాకు దీనికి నేషనల్ అవార్డు వచ్చిందండి, ఇండియాస్ టాప్ డిజైనర్ అవార్డ్ ఫర్ దిస్ పీస్ ఎస్పెషల్లీ. సో అష్టలక్ష్మి సెట్, దశావతారం అండ్ దశావతారం వడ్యానం. సో ఈ సెట్ అంతా కూడా 500 గ్రామ్స్ లో మేము మా కస్టమర్ రెడీ చేయడం జరుగుతుంది. 50 తులాలు. సో మీరు దీన్ని ఇంకొంచెం అడగచ్చు, దీన్ని కొంచెం తక్కువ వెయిట్ లో చేయొచ్చు అంటే మా దగ్గర స్పెషల్ కస్టమైజ్డ్ ఆర్డర్ టీమ్ ఉంటుందండి. సో వాళ్ళు మీ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని మీకు స్పెషల్ గా డిజైన్ చేసి ఇస్తారు. మీకు నచ్చితేనే అప్పుడు కూడా తీసుకోండి, ఆర్డర్ ఇచ్చినా సరే కంపల్షన్ ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది తక్కువలో కావాలని అడిగాను, ఆర్డర్ ఇచ్చేసాను, మీరు చేశారు, బట్ నేను సాటిస్ఫై అవ్వలేకపోయాను, అప్పుడు మళ్ళీ ఏమైనా? సో మేము ఏమీ మాట్లాడమండి, మీరు ఇచ్చిన అడ్వాన్స్ ని మీకు రిటర్న్ ఇస్తాము, ప్లస్ మీకు నచ్చితేనే తీసుకోండి, మీకు నచ్చకుండా మేము ఇస్తే మీరు మా గురించి ఇంకో 10 మందికి మేము జరిగింది చెప్తారు. సో ఎక్స్పీరియన్స్ అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ మేము చాలా హైయెస్ట్ ప్రయారిటీ కింద కన్సిడర్ చేస్తాం. మణిదీప్ గారు, మీకు ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి, గోల్డ్ షాపింగ్ లో కస్టమర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? పెళ్లికి జనరల్ గా డిస్ట్రిక్ట్స్ నుంచి పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు, పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు అందరూ వస్తారండి. వాళ్ళు ఒక 4-5 షాపులు తిరిగి సాయంత్రానికో రేపటికో హోటల్స్ లో ఉండి డిసైడ్ చేద్దాం అనుకుంటారు. కానీ వచ్చిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. తర్వాత వాళ్ళు చిన్నగా మా మెడిసిన్ ఎక్కుతా ఉంటుంది వాళ్ళకి. ఎక్కిన తర్వాత మా డిజైన్స్, ప్రైజింగ్, సర్వీస్, అంబియన్స్ అన్ని చూసిన తర్వాత అమ్మయ్య అయిపోయింది. అంతా డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరికి వాళ్ళకు ఉండేది ఏంటంటే, జూబ్లీ హిల్స్ కి వచ్చాము, భారీ రేట్లు వేస్తారేమో బాబాయ్, వీళ్ళ సర్వీస్ చూస్తున్నా స్టార్ హోటల్లా ఉంది, మరి ఇప్పుడు రేట్లు ఎలా ఉండదు, తండ్రి భయపడతా ఉంటాడు, కూతురు హ్యాపీనే, మంచి డిజైనర్ జ్యువెలరీ దొరికింది. సో అక్కడే అందరు పప్పులో కాలేస్తారండి. జూబ్లీ హిల్స్ అనేది కనెక్టివిటీ కోసం షోరూమ్ లొకేషన్ తీసుకున్నాం తప్ప ప్రైజింగ్స్ అనేవి గోల్డ్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్కడైనా స్క్రీన్ లో ఉండేది. బాగా ఆలోచించండి, ఈ పాయింట్ ని కస్టమర్స్ కూడా నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఉంటాను. 100 గ్రాముల బిస్కెట్ ధర మార్కెట్ లో మా దగ్గర అందరి దగ్గర ఒకటే. సో మీరు పెట్టే ముడి సరుకు ధర ఎక్కడైనా కామనే, పైన తేడా వచ్చేది ఏంటి, డిజైన్ కి మేకింగ్. అంటే బయట మార్కెట్ లో
తక్కువ రకం డిజైన్ అయితే 4%, 5% అని, బాగా ఉంటే 15-16% అని, ఇంకా కొన్ని కార్పొరేట్స్ లో 20%, 25% అని డిజైన్ కి తగ్గ రేటు ఓదర కొడతా ఉంటారు. 2 నుంచి 20 వరకు, 2 నుంచి 15 వరకు ఏమీ లేవండి, అంత ట్రాష్. మీరు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి నా దగ్గర, మీకు ఒకటే ప్రైస్, ఏ డిజైన్ కైనా చేయించి చూపించి మీకు ఇస్తున్నాం. అంటే తండ్రి కూడా భయపడకూడదు, అంటే ఎవరైతే జోబులో డబ్బులు పెట్టుకొని వస్తున్నారో వాళ్ళు భారంగా ఫీల్ అవ్వకూడదు, వాళ్ళందరికీ సేమ్ ప్రైస్. అంటే మీరు బిల్ వేసేటప్పుడు, కొనుక్కునేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, బిల్ వేసేటప్పుడు కూడా అదే హ్యాపీతో పంపించే బాధ్యత మా వేగా జ్యువెలర్స్ తీసుకుంటుంది. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఇంతకన్నా ఏం కావాలి. సో మీరు అన్నారు, అందరూ వచ్చేది ఆలోచన అదే. నేను యాక్చువల్లీ అడగబోతున్నాను, జూబ్లీ హిల్స్ కదా, ఇంత పెద్ద ఏరియాలో ఉంది, కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమేనా వెగా జ్యువెలర్స్, మాలాంటి సామాన్యులకు అందరికీ అండి? అంటే మీరు డైలీ వేర్ ఒక 12 గ్రాముల్లో బ్యాంగిల్ తీసుకోవాలి, రింగ్ 3 గ్రాముల్లో కావాలి, గ్రాములో పుట్టిన పిల్లోడికి లాకెట్ కావాలి. ఎస్ రండి, క్వాంటిటీ మీకు చెప్పాను కదా, ఎక్కడ తగ్గేదేలే, ఫుల్ క్వాంటిటీలో మీ అందరి మొదల స్టాక్ పెట్టి, ప్రైస్ కూడా మీరు 10 షాపులు కాదు 20 షాపులు తిరిగిరండి. ఈ డిజైన్ దొరికినా, ఈ క్వాలిటీ దొరికినా, ఇంత స్టాక్ దొరికినా మీకు నేను ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తాను. ఏ ప్రోడక్ట్ అయినా ఇస్తాను, ఏ ప్రొడక్ట్ అయినా నాకంటే ఈ డిజైన్ ని ఈ క్వాలిటీలో సేమ్ ప్రైస్ ఎవరిని ఇవ్వగలిగితే ఛాలెంజ్ ఫ్రీగా ఇచ్చేస్తాను ప్రొడక్ట్. విన్నారు కదా, ఓపెన్ ఛాలెంజ్ అండి ఇది. ఇంత డేర్ గా చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో ఇప్పటి వరకు చూసినటువంటి కలెక్షన్ పెళ్లి నగలకి ప్రత్యేక నిలయం వెగా జ్యువెలర్స్ అండి. చాలా మంది ఇక్కడ వరకు మాత్రమే అనుకుంటారు, ఇక్కడ ఉండని కలెక్షన్ లేదు. ఇక్కడికి వచ్చి చూస్తే నాకు అనిపించింది, కేవలం వీడియో అనే కాకుండా మీరు ఒక్కసారి షోరూమ్ విజిట్ చేయండి, ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయో మీకే తెలుస్తుంది. సార్ ఒకసారి అవి దగ్గర నుంచి చూడొచ్చా, మనం చూద్దామా? ఇది మాకు నేషనల్ అవార్డు వచ్చిన పీస్ అండి ఇది. ఈ ప్రొడక్ట్ క్లోజ్అప్ లో మీరు చూస్తేనే బాగుంటుంది. సో జనరల్ గా అందరూ కూడా మీరు బయట జ్యువెలరీ చూస్తే చాలా ఫ్లాట్ జ్యువెలరీ ఉంటుందండి. సో మనం కొత్తగా 3D కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈ 3D కాన్సెప్ట్స్ కొంచెం వెయిట్ పెరిగినా ఆ అందం కనపడుతుంది. అంటే మీరు 500 గ్రాములు పెట్టినప్పుడు దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేయొచ్చు అని చెప్పడానికి శాంపిల్ ఇది. ఈ దశావతారం సెట్ కి మాకు నేషనల్ అవార్డు వచ్చిందండి. సో జైపూర్ లో దానికి మాకు బెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ హారం ఆఫ్ ద ఇయర్ ఈ హారంకి వచ్చిందండి. సో ఇది ఎక్కడ అన్ని చోట్ల పబ్లిష్ అయింది. మీరు చూస్తే వామన అవతారంలో చూసారా గొడుగు, మీరు మనం గొడుగు పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా గొడుగు పట్టుకున్నట్టు. మీరు ఇక్కడ బాణం ఉంటుంది చూడండి, మీరు కూడా చేత్తో పట్టుకోవచ్చు. ఇది గుర్రం. సో ప్రతి ఒక్క చిన్న ఇప్పుడు స్వామి వారి ఒళ్ళో అమ్మవారు కూర్చున్నారు, నరసింహస్వామి ఉగ్ర రూపం. సో ప్రతి చిన్న డీటెయిల్ కూడా చాలా అద్భుతంగా, అంటే ఫ్లూట్ చూడండి, శ్రీకృష్ణుడి చేతిలో ఫ్లూట్. సో ఇంత మైన్యూట్ డీటెయిల్స్ ని కూడా మా డిజైనర్స్ చక్కగా డిజైన్ చేస్తారండి. వ్యూవర్స్ కూడా నేను చూపించాలి, ఇది ఒక నెక్లెస్ అండి. ఈ నెక్లెస్ లో ఒక్కసారి మేడం మీరే పట్టుకొని ఎక్కడైనా పెట్టి చూడండి, కాసులు అలాగా దారలాగా కురుస్తూ ఉంటుంది. అంటే డీటెయిలింగ్. ఇంకొక ప్రత్యేకత ఉందండి మా దగ్గర, ఒక్కసారి చేసిన డిజైన్ మళ్ళీ రిపీట్ చెయ్యం అంటిల్ అన్లెస్ ఆర్డర్ వస్తే తప్ప. ఒక్కసారి మీరు చూసిన డిజైన్ కొన్ని ప్రామినెంట్ పీసెస్ తప్ప 80% ఆఫ్ అవర్ జ్యువెలరీ ఇస్ నాట్ రిపీటెడ్. అసలు రిపీట్ చేయమండి, రిపీట్ చేస్తే మా ప్రత్యేకత ఏముంది. సో ప్రతి జ్యువెలరీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా డిజైన్ చేసిందే. మీరు పెళ్లి ఒక్కసారి జరుగుతుంది, మీరు 3 గంటలు తీసుకునేది 5 గంటలు తీసుకోండి. మా దగ్గర ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, చక్కగా మీరు రోజు మొత్తం కూర్చోండి. కానీ కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అందుకని 100 చూడండి, ఒకటే కొనండి. 100 వెరైటీస్ చూసారు, కనీసం ఒక 4-5 కొనాలి, అలా ఏం లేదు. అస్సలు అవసరం లేదు. ఒక వెరైటీ కొన్నా సాటిస్ఫై అవ్వాలి. దశావతారం వడ్డానం ఇది బాగుందో, మనకి హారంలో అంటే మ్యాచింగ్ కావాలని కోరుకుంటారు కదా చాలా మంది మహిళలు. ఏదైనా సరే సెట్ పర్ఫెక్ట్ గా దీనికోసమే, విడివిడిగా మనం తీసుకున్నా దీనికే మ్యాచ్ అయిందా, దీంతోనే వచ్చిందా అని అనిపిస్తుంది కదా. అలా ఉండేందుకు దశావతారం వడ్డానం భలే ఉన్నాయండి. అసలు ఎంత చక్కగా డిజైన్ చేస్తున్నారండి. ఎంతమంది డిజైనర్లు ఉన్నారు? సో మన ఇన్ హౌస్ ఎప్పుడు కూడా 10 మంది డిజైనర్ స్కెచ్ ఆర్టిస్టులు ఉంటారండి. సో వాళ్ళు మీకు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు ఫ్యూచర్ డిజైన్స్ అన్ని రెడీ చేసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రైడల్ డిజైన్స్ అన్ని సెట్ చేస్తారు ట్రెండ్ కి తగ్గట్టుగా. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఒక క్లయింట్ వచ్చి, కస్టమర్ వచ్చి ఫొటోస్ కి వీటికి ఎలా చేస్తారా? ఫొటోస్ కి ఎందుకు ఎలా చేయమంటే అండి, డిజైన్స్ అవుట్ అయిపోతాయని ఒక ఉద్దేశం తప్ప మా డిజైన్స్ ఏదో వాళ్ళు ఎక్కడో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారని కాదు. సహజంగా కాంపిటేటర్సే వచ్చి డిజైన్స్ అన్ని, అంటే కస్టమర్స్ లాగా వచ్చి డిజైన్స్ తీసుకెళ్లి సేమ్ తక్కువ రకంగా కాపీ చేస్తారనే ఒక ఉద్దేశం తప్ప, జెన్యూన్ కస్టమర్ మాకు వీడియో కాల్ చేయమని అడుగుతారు, లేదా మాకు ఐడియా వస్తుందండి. 90% ఆఫ్ అవర్ కస్టమర్స్ ఎవరైతే రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారో వీడ్ నెవర్ సే నో. బట్ కొంతమంది అన్నోన్ కస్టమర్స్ వచ్చి అదే పనిగా ఓన్లీ ఫోటోల కోసమే వచ్చినట్టుగా అయితే మేము చేయమండి, ఎలా చేయము. బట్ 90% ఆఫ్ రెగ్యులర్ కస్టమర్స్ అందరికీ కూడా ఎలా చేస్తాం రెగ్యులర్ కస్టమర్. మనదీప్ గారు, ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి మేము జ్యువెలరీ కొనలేము,
ఏమన్నా చిన్న చిన్న స్కీమ్లు ఏమైనా ఉన్నాయా? మేము Yes. కొంత సేవ్ చేసుకుని లాస్ట్ ఒక పెద్ద జ్యువెలరీ కొనుక్కుంటాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ నేను అలా కొనుక్కునేదాన్ని. సో మరి మాలాంటి వాళ్ళ కోసం ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? ఎస్, మన దగ్గర స్పెషల్గా 5,000 నుంచి స్టార్ట్ చేసి 5 లక్షల వరకు కూడా అన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయండి. ఓకే. అంటే ఆ స్కీమ్ లో కూడా ఫస్ట్ మంత్ మీరు కట్టి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కట్టారు, ఫస్ట్ మంత్ ఆఫర్ ఏంటంటే 5,000 కడితే సరిపోతుంది, మేము 10,000 మీ దాంట్లో రీఛార్జ్ చేస్తాం. అలాగే మీరు 9 మంత్స్ కడితే మేము 10వ మంత్ ఫ్రీగా మేమే మీ తరఫున పే చేస్తాం. అంటే 8.5 ప్లస్ 1.5 అంటే మాకు 10 మంత్స్ టోటల్ స్కీమ్ క్లోజ్ అయిపోతుందండి. 10 మంత్స్ లో 1.5 మంత్ మేము పే చేస్తాము, రెస్ట్ ఆఫ్ ద మంత్స్ మీరు పే చేస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ లో భాగంగా వాళ్ళకి స్పెషల్ గా మేకింగ్ వేస్టేజ్ మీద డెఫినెట్లీ బెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ద డిస్కౌంట్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఎప్పుడు కూడా మా రెగ్యులర్ కస్టమర్ తరఫున అదర్ బెనిఫిట్స్ కూడా స్టోన్ కాస్ట్ లో అన్ని చార్జెస్ లో కూడా వాళ్ళకి వేవ్ ఆఫ్ ఉంటుందండి. ఒకవేళ మంత్ ఏదైనా మిస్ అయితే ఎలా అండి? జనరల్ గా 90% మేము ఫాలో అప్ చేస్తాం. మిస్ అయినప్పుడు వాళ్ళు నెక్స్ట్ మంత్ లో ఫాలో అప్ చేసి కట్టించుకుంటారు. ఎస్, ఎక్కడ కూడా ఫైన్ తీసుకోవడం, స్కీమ్ క్యాన్సిల్ చేయడం, ఎక్కడ కూడా 1-to-1 పర్సనల్ టచ్ అనేది ఉంటుందండి. అంటే కార్పొరేట్స్ లాగా మీరు రాలేదు మీ స్కీమ్ వేవ్ ఆఫ్ చేయడం, మీకు తీసేయటం, ఏదో మీకు బ్యాంకర్స్ లాగా మీ ఇంటికి వచ్చి కూర్చొని మేము ఎప్పుడు పిడిస్తాం ఏమీ ఉండవండి. మీకు పొరపాటు నా మధ్యలో డబ్బు అవసరమైంది, 5వ నెలలో విత్డ్రా చేసుకోవాలి, చక్కగా మీ డబ్బు మీరు ఒక్క మెసేజ్ పెట్టి మాకు ఒక లెటర్ రాసిస్తే మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం. వ్యాపార దృక్పథంతో చేసేది కాదండి ఇది. ఇది కేవలం వాళ్ళకి ఎవ్రీ మంత్ వచ్చే డబ్బుని సేవ్ చేసుకోవడం తప్ప, అంతే తప్ప దీన్ని 8 మంత్స్ కట్టారు, నాకు స్కీమ్ వద్దని డబ్బులు కావాలి ఇచ్చేస్తాం, కాయిన్ కావాలి ఇచ్చేస్తాం అంటే ఎక్కడా కూడా దీన్ని క్యాష్ చేసుకొని ఏదో వసూలు చేద్దాం ఉద్దేశం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే వాళ్ళ ఇబ్బందులను బట్టండి. ఇది జనరల్ స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు మీకు అవసరం ఉంది, హెల్త్ ఎమర్జెన్సీ, సో ఇప్పుడు నేను మిమ్మల్ని లేదు మేడం మేకింగ్ వేస్టేజ్ తగ్గిద్ది జ్యువెలరీ తీసుకోమంటే మీకు నా మీద అత్యంత కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు, మీకు డబ్బులు కావాలి. సో మీరు కట్టిన డబ్బులు బేషరతుగా మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. క్లయింట్ ఎంత 1-to-1 క్లయింట్ కస్టమర్ ని బట్టి ఉంటుందండి. ఈ వీడియోలో నేను మీకు కేవలం అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ తో పాటుగా ఇక్కడ పెళ్లి జ్యువెలరీ ఎలా ఉంటాయి, పెళ్లి నగలు ప్రత్యేకించి పెళ్లి కూతురుల కోసం అనేది మాత్రమే చూపించానండి. మీరు షోరూమ్కి వస్తే బోల్డ్ అంత కలెక్షన్ మీరు చూడొచ్చు, అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం తీసుకోండి, ఒక 2-3 గంటలు తీసుకుని మీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరూ తీసుకొచ్చి చూడండి. పెళ్లి కొడుకు కావాల్సినవి, పెళ్లి కూతురికి కావాల్సినవి, పిల్లలకి, అమ్మ వాళ్ళకి, నాన్నకి అందరికీ కావాల్సిన కలెక్షన్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. హ్యాపీగా టైం తీసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ ఫైనల్ వర్డ్? మీరు కొనే 5 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఏది కొనాలనుకున్నా మా దగ్గరకు రండి, వందలాది డిజైన్స్ చూడండి, నచ్చితేనే మీరు కొనండి. ప్రైస్తో సహా ప్రోడక్ట్ అయినా సరే మీకు నచ్చితే మా దగ్గర కొనండి. చాయిస్ ఈజ్ యువర్స్. కాకపోతే ఒక్కసారి ప్రయత్నం వరకు మా దగ్గరికి రావడానికి ప్రయత్నించండి. ఒకసారి విజిట్ చేస్తే ఆబ్వియస్లీ ఇంప్రెస్ అయిపోతారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అది కస్టమరే చెప్పాలి, వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ మనదీప్ గారు. నమస్తే.